Hello everyone, Namaste and welcome back to our channel. I hope you all are doing great. Today I am back with another spoken English conversation. It's going to be a little funny but very useful for our everyday communication. So watch this video till the end, and if you like it, please don't forget to hit the like button and share it with your friends and family who want to learn English. Also, if you would like more videos like this, let me know in the comments. Now, without further ado, let's go through the conversation. Okay, friends, I am going to read this conversation now. Listen carefully. The more attentively you listen, the better you will understand. మీరు ఎంత జాగ్రత్తగా వింటే అంత బాగా అర్థం చేసుకోవచ్చు. సో లిసన్ కేర్ఫుల్లీ. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. లక్ష్మి: ఓ అక్క, ఇది విన్నావా? హే సిస్టర్, హ్యావ్ యూ హర్డ్ దిస్? కవిత: ఏంటది? వాట్ ఈజ్ ఇట్? ఇది మన నందిత గురించి. ఇట్స్ అబౌట్ అవర్ నందిత. దగ్గరికి రా, కమ్ క్లోజర్. చెవిలో చెప్తాను. ఐ విల్ టెల్ ఇన్ యువర్ ఇయర్. వాళ్ళ ఆయనంట, హర్ హస్బెండ్ దేసే. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలండి. ఏంటట? వాళ్ళ ఆయనంట, హర్ హస్బెండ్ దేసే. సాధారణంగా ఎవరైనా మనతో ఏదైనా విషయం చెప్పినప్పుడు అదే విషయాన్ని ఇతరులతో షేర్ చేసుకునే సందర్భంలో, లేదా ఏదైనా ఒక పుకారు గురించి మాట్లాడేటప్పుడు ఇలా జరిగిందంట, అలా జరిగిందంట అని చెప్తూ ఉంటాం. సో అలాంటి మాటల్ని ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తే దే సే అనేటువంటి ఒక ఎక్స్ప్రెషన్, అదేవిధంగా ఇట్ ఈస్ సెడ్ దట్ అనేటువంటి మరొక ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి మాట్లాడటం జరుగుతుంది. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఈ కాన్వర్సేషన్లో అక్కడక్కడ బోల్డ్ అని కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని మీరు వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి, వీలైతే నోట్ చేసుకోండి. షీ విస్పర్డ్ సంథింగ్ ఇన్ హర్ ఇయర్. అదేంటో నాకు కూడా తెలియదండి, బట్ అది విన్నాక కవిత రియాక్షన్ ఇలా ఉంది. నిజమా? చిచ్చి, ఇంట్లో బంగారం లాంటి భార్యను పెట్టుకుని వాడికి అదేం పాడుబుద్ధి. ఈజ్ ఇట్ ట్రూ? అగ్, హౌ డిస్గస్టింగ్. విత్ అ వైఫ్ లైక్ గోల్డ్ అట్ హోమ్, హౌ కుడ్ హీ హ్యావ్ సచ్ అ వైల్డ్ మైండ్ సెట్. ఇక్కడ వర్డ్ వైల్ అనేది నీచంగా, నీచమైన అనే అర్థాన్ని ఇస్తుందండి. సో అందుకనే వాడికి అదేం పాడుబుద్ధి. హౌ కుడ్ హీ హ్యావ్ సచ్ అ వైల్డ్ మైండ్ సెట్. సో ఈ కాన్వర్సేషన్లో క్యారెక్టర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి. లక్ష్మి అండ్ కవిత ఆర్ ది నైబర్స్. ఇంకా నందిత ఇస్ ద వైఫ్, మహేష్ ఇస్ ద హస్బెండ్. సూర్యకాంతం, సూర్యనారాయణ వీళ్ళిద్దరు వచ్చేసి అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న, నందిత వాళ్ళ పేరెంట్స్. ఇంకా తిరుపతి, గణపతి వచ్చేసి వీళ్ళిద్దరు పెద్ద మనుషులు. తిరుపతి వచ్చేసి ఎల్డర్ ఫ్రమ్ వైఫ్ సైడ్, గణపతి వచ్చేసి ఎల్డర్ ఫ్రమ్ హస్బెండ్ సైడ్. అలివేలు, వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరేమో అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న. ఓకేనా? రైట్. మహేష్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్. రైట్. నౌ లక్ష్మి. పాపం, ఆ పిల్ల గొడగొడ ఏడుస్తుంది. దట్ పోర్ గర్ల్ ఈజ్ క్రయింగ్ హర్ హార్ట్ అవుట్. లేదంటే దట్ పోర్ గర్ల్ ఈజ్ క్రయింగ్ బిటర్లీ. మనం సాధారణంగా తెలుగులో పాపం అనేటువంటి ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో పోర్ అనేటువంటి వర్డ్ని యాడ్ చేస్తూ ఉంటామండి. అలాంటివి నోటీస్ చేయాలి మీరు. వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేసి అంతా చెప్పింది. షీ కాల్డ్ హర్ పేరెంట్స్ అండ్ టోల్డ్ దెమ్ ఎవ్రీథింగ్. అతనితో మాట్లాడడానికి వాళ్ళు ఈరోజు వస్తున్నారు. దే ఆర్ కమింగ్ టుడే టు టాక్ టు హిమ్. మనం కూడా వెళ్ళి చూద్దాం పద, వాళ్ళు ఏం చెప్తారో. లెట్స్ గో టు అండ్ సీ వాట్ దే హ్యావ్ టు సే. ఇంతకుముందు చెప్పాను కదండి, కొన్ని ఎక్స్ప్రెషన్స్ మీకు అక్కడక్కడ కనిపించినప్పుడు జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలి. లెట్స్ గో టు అండ్ సీ వాట్ దే హ్యావ్ టు సే. వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం పద. నందిత అమ్మా నాన్న పెద్ద మనుషులతో అల్లుడి ఇంటికి వస్తారు. నందితాస్ పేరెంట్స్ అరైవ్ ఎట్ హర్ ఇన్లాస్ హౌస్ విత్ సమ్ ఎల్డర్స్. ఇక్కడ ఇన్లాస్ హౌస్ అంటే అల్లుడు ఇల్లు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇన్లాస్ని మనం అత్తమామలకి కూడా యూజ్ చేయొచ్చు, బట్ సందర్భాన్ని బట్టి
మనం అర్థం చేసుకోవాలి, కాంటెక్స్ట్ను ఫాలో అవ్వాలి మనం. సూర్యనారాయణ మామగారు, అల్లుడు గారు ఇలాగేనా మీరు ప్రవర్తించేది? సన్ ఇన్ లా, ఈజ్ దిస్ హౌ యూ బిహేవ్? ఇదేనా మీరు చేసేది? ఈజ్ దిస్ వాట్ యూ షుడ్ బి డూయింగ్? ఇంకా కొంచెం ఫార్మల్గా అడగాలి అంటే, ఈజ్ దిస్ ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్? ఇలా చేయటం మీకు సబబేనా అని చెప్పేసి అడగటం అనమాట. నువ్వు మంచివాడివి అనుకున్నాను. ఐ థాట్ యు వర్ ఎ గుడ్ మ్యాన్. నిన్ను నమ్మి నా కూతురినిచ్చి పెళ్లి చేశాను. ఐ ట్రస్టెడ్ యూ అండ్ గేవ్ మై డాటర్ ఇన్ మ్యారేజ్. ఇలాగేనా తనను చూసుకునేది? ఈజ్ దిస్ హౌ యూ ట్రీట్ హర్? ఎలా ఇంతకు తెగించావు? హౌ కుడ్ యు గో దిస్ ఫార్? సూర్యకాంతం అమ్మాయి వాళ్ళమ్మ, ఇప్పుడు నీ నిజస్వరూపం బయటపడుతోంది. నవ్ యువర్ ట్రూ నేచర్ ఈజ్ కమింగ్ అవుట్. లేదంటే ట్రూ కలర్స్ అని కూడా మనం వర్డ్స్ యూజ్ చేయొచ్చండి. సూర్యనారాయణ, నా కూతుర్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఐ రైజ్డ్ మై డాటర్ విత్ సో మచ్ లవ్ అండ్ కేర్. మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి పిల్లనిస్తే సంతోషంగా ఉంటుందనుకున్నా. ఐ థాట్ షీ వుడ్ బి హ్యాపీ ఇఫ్ వి గేవ్ హర్ టు ఎ ఫ్యామిలీ వి న్యూ. కానీ ఇది ఎంత దారుణం! బట్ దిస్ హౌ క్రూయల్. ఆల్టర్నేటివ్ సెంటెన్స్ వచ్చి, బట్ హౌ క్రూయల్ ఇస్ దిస్. వెంకటేశ్వర్లు మహేష్ వాళ్ళ ఫాదర్ అంటున్నాడు, ఏంటండి వాట్ ఈస్ దిస్? ఎందుకు ఇంత పెద్ద గొడవ చేస్తున్నారు? వై ఆర్ యూ మేకింగ్ సచ్ ఎ బిగ్ ఫస్? మరొక ఆల్టర్నేటివ్ సెంటెన్స్ ఇచ్చాను చూడండి, వై ఆర్ యూ మేకింగ్ ఎ హ్యూ అండ్ క్రై. అంటే ఏదైనా ఒక చిన్న విషయాన్ని పెద్దగా రాద్ధాంతం చేస్తున్నప్పుడు ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేస్తామండి. ఎవరిని దబాయిస్తున్నారు? దబాయించడం అంటే బెదిరించడమే కదండి. అలాగైతే హూమ్ ఆర్ యూ థ్రెటనింగ్? వాడు మగాడు, హీ ఈజ్ ఎ మ్యాన్, అలాగే ఉంటాడు. దట్స్ హౌ హీ వుడ్ బి. వాడికి నచ్చినట్లు చేస్తాడు. హీ డస్ యాజ్ హీ ప్లీజెస్. ఈ దునియాలో వాడొక్కడే ఇలాంటి పని చేసిండా? ఈజ్ హీ ద ఓన్లీ వన్ ఇన్ ద వరల్డ్ హూ ఇస్ డన్ సంథింగ్ లైక్ దిస్? ఇంకెవ్వరు చేయలేదా? హ్యాజంట్ ఎనీవన్ ఎల్స్ డన్ దిస్? వాళ్ళమ్మ, మహేష్ వాళ్ళమ్మ అలివేలు అంటుంది, మా పరువు తీయడానికే వీళ్ళందరినీ తీసుకొని వచ్చారా? హ్యావ్ యూ కమ్ హియర్ విత్ ఆల్ దీస్ పీపుల్ జస్ట్ టు టార్నిష్ అవర్ రెప్యుటేషన్? టార్నిష్ అంటే డ్యామేజ్ చేయడం, పరువు, వాళ్ళ పరువుకు నష్టం కలిగించడం అన్నమాట. సూర్యకాంతం, పిల్లలు తప్పు చేస్తే అమ్మా నాన్న బుద్ధి చెప్పాలి. వెన్ చిల్డ్రన్ మేక్ మిస్టేక్స్ పేరెంట్స్ షుడ్ కరెక్ట్ దెమ్. సరిచేయడం అంటే బుద్ధి చెప్పడమే కదండి. రైట్. ఏది మంచో ఏది చెడో నేర్పించాలి. దే షుడ్ టీచ్ దెమ్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. అది పట్టించుకోవడానికి బదులుగా మీ కొడుకు చేసిన పనులను సమర్థిస్తున్నారా? ఇన్స్టెడ్ ఆఫ్ అడ్రస్సింగ్ ఇట్, ఆర్ యూ జస్టిఫైయింగ్ యువర్ సన్స్ యాక్షన్స్? ఇక్కడ జస్టిఫైయింగ్ అనేటువంటి వర్డ్కు ఆల్టర్నేటివ్స్ డిఫెండింగ్ అనొచ్చు, కండోనింగ్ అనొచ్చు, లేదంటే బ్యాకింగ్ అప్ అనొచ్చు, వ్యాలిడేటింగ్ అనొచ్చు. సో ఇంకా చాలా ఉంటాయి. మనకు తెలిసిన కొన్నింటిని ఇలా సందర్భోచితంగా వాడుతూ ఉండాలి. సూర్యనారాయణ, నీకేం తక్కువ చేశాం? ఏం తక్కువ చేసామంటే ఏం తక్కువ ఇచ్చామని కదా దాని అర్థం. వాట్ హ్యావ్ వి డన్ లెస్ ఫర్ యూ? ఆల్టర్నేటివ్ సెంటెన్సెస్. వాట్ డిడ్ వి ఫెయిల్ టు ప్రొవైడ్ ఫర్ యూ? ఆర్ వాట్ హ్యావ్ వి మిస్డ్ ఇన్ గివింగ్ యూ? నువ్వు అడిగిన కట్నం ఇచ్చాం. వి గేవ్ యూ ద డౌరీ యూ ఆస్క్డ్ ఫర్. ఇలా చేయడం మీకు సబబేనా? ఈజ్ ఇట్ ఫెయిర్ ఫర్ యూ టు డూ దిస్? అలివేలు అబ్బాయి వాళ్ళమ్మ, కట్నమా? బోడి 3 లక్షలు. డౌరీ యు సే? a measly 3 lakhs. ఇక్కడ యూస్ అనేది rhetorical question అండి. This captures the idea of the amount being considered small or insignificant in the context as implied by body, measly, right? సో అలాగే అన్నమాట. సో అర్థం చేసుకోవాలి ఇలాంటివి కొన్ని, రైట్. అందులో అవుట్ ఆఫ్ దట్ 2 lakhs 2 లక్షలు పెళ్లికే ఖర్చు అయినాయి. 2 lakhs were spent on the wedding itself. సూర్యకాంతం, మీకు అదే ఎక్కువ. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ లాట్ ఫర్ యూ. లేదంటే ఆ 3 లక్షలే మీకు ఎక్కువ అని చెప్పాల్సి వస్తే, those 3 lakhs themselves were a lot for you. లేదంటే those 3 lakhs in itself were a lot for you. ఏం చూసుకొని మీకు అంత పొగరు? వాట్ మేక్స్ యూ సో arrogant or what gives you that much arrogance? ఇంగ్లీష్లో ఇలాంటివి కొన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలి. ఏంటి పొగరా? వాట్? arrogance? మాటలు జాగ్రత్త. వాచ్ యువర్ వర్డ్స్. నోరు అదుపులో పెట్టుకోండి. హోల్డ్ యువర్ టంగ్. మంచిగా ఉండదు.
ఇట్ వోంట్ బి ఇన్ గుడ్ టేస్ట్. అంటే ఏంటి, ఏదైనా ఇన్అప్రోప్రియేట్, రూడ్గా ఉంది, డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంది అని చెప్పేసి చెప్పడం అనమాట. అలా ఉంటే రియాక్షన్ కూడా అదే స్థాయిలో ఉంటుంది కదా. సో కాబట్టి మంచిగా ఉండదు. ఇట్స్ లైక్ ఎ వార్నింగ్. అలాంటి మాటలు వాడితే ఊరుకునేది లేదు. ఇఫ్ యూ యూజ్ సచ్ వర్డ్స్ ఐ వోంట్ లెట్ ఇట్ గో. ఇంకొంచెం ఘాటుగా దేనికి పర్యవసానం ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేందుకు ఐ వోంట్ లెట్ ఇట్ స్లైడ్. ఏదైనా సమస్య ఉంటే ముందుగా మాకు చెప్పాల్సింది. ఇఫ్ దెర్ వాజ్ అన్ ఇష్యూ షీ షుడ్ హ్యావ్ టోల్డ్ అస్ ఫస్ట్. మేం వాడికి బుద్ధి చెప్పుకునే వాళ్ళం. వీ వుడ్ హ్యావ్ టాక్డ్ సమ్ సెన్స్ ఇన్ టు హిమ్. లిసన్ కేర్ఫుల్లీ. వీ వుడ్ హ్యావ్ టాక్డ్ సమ్ సెన్స్ ఇన్ టు హిమ్. మీ బిడ్డ మీకెందుకు ఫోన్ చేసింది? వై డిడ్ యువర్ డాటర్ కాల్ యూ? ఇదంతా మీ కూతురు తప్పే. ఇట్స్ ఆల్ యువర్ డాటర్స్ మిస్టేక్. అంతా చేసి ఎలా నంగనాచిలా నిలబడిందో చూడు. ఆఫ్టర్ డూయింగ్ ఎవ్రీథింగ్ లుక్ ఎట్ హౌ షీ స్టాండింగ్ దేర్ లైక్ అన్ ఇన్నోసెంట్. సూర్యనారాయణ మామగారు అంటున్నారు, మా కూతురిని ఇంకొక మాట అన్నావంటే ఊరుకోం. ఇఫ్ యూ సే అనదర్ వర్డ్ అబౌట్ మై డాటర్ ఐ వోంట్ స్టే క్వైట్. ఆర్ ఇఫ్ యూ సే అనదర్ వర్డ్ అగైన్స్ట్ మై డాటర్ ఐ వోంట్ టాలరేట్. సహించను. తన బాధ మాకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటుంది? ఇఫ్ షీ డజంట్ టెల్ us అబౌట్ హర్ పెయిన్ హూ ఎల్స్ విల్ షీ గో టు? ఇఫ్ షీ కాంట్ షేర్ హర్ పెయిన్ విత్ us హూ ఎల్స్ విల్ షీ టెల్? తనకెవరూ లేరని అనుకుంటున్నారా? డూ యూ థింక్ షీ డజంట్ హ్యావ్ ఎనీవన్? ఈ మాటలో అర్థం ఏంటండి? తన పక్షాన ఎవరు లేరని, మాట్లాడడానికి నిలబడటానికి ఎవరు లేరనుకుంటున్నారా అని అర్థం కదా. సో కాబట్టి మనం ఇలా చెప్పుకోవాలి. డూ యూ థింక్ షీ డజంట్ హ్యావ్ ఎనీవన్ టు స్టాండ్ అప్ ఫర్ హర్? వెంకటేశ్వర్లు, నీకెంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకి వచ్చి నాతో గొడవ పెట్టుకుంటావు? హౌ డేర్ యూ బర్జ్ ఇన్ టు మై హౌస్ అండ్ పిక్ ఎ ఫైట్ విత్ మీ? సూర్యకాంత్, అదేదైనా సరే మేము ముక్కుసూటిగానే మాట్లాడుతాం. వాట్ ఎవర్ ఇట్ మే బి, వి స్పీక్ స్ట్రైట్ ఫార్వర్డ్లీ. మేము వంకరటింకరగా మాట్లాడుతున్నామా? డూ యూ థింక్ వీ స్పీక్ ఇన్ ఎ బీట్ అరౌండ్ ద బుష్ వే? డూ యూ థింక్ వీ స్పీక్ ఇన్ ఎ బీట్ అరౌండ్ ద బుష్ వే? డూ యూ థింక్ వీ స్పీక్ ఇన్ అ రౌండ్ అబౌట్ వే? ఇది కొంచెం లెస్ కామన్ అండి, బట్ పైనది కొంచెం యూస్ చేయొచ్చు. అంత చిన్న విషయాన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? వై ఆర్ యూ మేకింగ్ ఎ ఫస్ ఓవర్ సచ్ ఎ స్మాల్ థింగ్? లేదంటే వై ఆర్ యూ మేకింగ్ సచ్ ఎ బిగ్ సీన్ అవుట్ ఆఫ్ ఎ స్మాల్ మ్యాటర్? లేదంటే వై ఆర్ యూ మేకింగ్ ఎ హ్యూ అండ్ క్రై? ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారు? ఆ మాటకొస్తే, ఫర్ దట్ మ్యాటర్ నేను కూడా అలాంటివి ఎన్నోసార్లు చేశాను. ఐ టు హ్యావ్ డన్ సిమిలర్ థింగ్స్ మెనీ టైమ్స్. సూర్యకాంతం అత్తగారు అంటుంది, అంటే తండ్రి ఎలాగో కొడుకు అలాగో అన్నట్లు. లైక్ ఫాదర్ లైక్ సన్ ఇట్ సీమ్స్. ఆల్టర్నేటివ్ సెంటెన్స్, యాజ్ ద ఫాదర్ ఈజ్ సో ఈజ్ ద సన్. పెద్ద మనిషి తిరుపతి, ఆపండి, మీలో మీరు ఎందుకు గొడవ పడుతున్నారు? స్టాప్ ఇట్. వై ఆర్ యూ ఫైటింగ్ అమాంగ్ యువర్ సెల్ఫ్? అసలు ఏం జరిగిందో మాట్లాడడానికే కదా మేము వచ్చింది. వీ కేమ్ హియర్ టు టాక్ అబౌట్ వాట్ యాక్చువల్లీ హ్యాడ్ హ్యాపెన్, డిడ్ంట్ వీ? క్వశ్చన్ ట్యాగ్స్ అర్థం చేసుకోవాలి. మీలో మీరు గొడవ పెట్టుకోవాలనుకుంటే మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఇఫ్ యూ వాంట్ టు ఫైట్ అమాంగ్ యువర్ సెల్ఫ్స్ వై డిడ్ యూ కాల్ అస్? దీంతో మీ బంధాన్ని తెంచుకుంటారా? ఇంతటితో మీ బంధాన్ని తెంచుకుంటారా? ఆర్ యూ రియలీ గోయింగ్ టు బ్రేక్ థైస్ ఓవర్ దిస్ ఆర్ కట్ థైస్ ఓవర్ దిస్? మహేష్ అల్లుడు, వాళ్ళు అలా మర్యాద లేకుండా మాట్లాడటం కరెక్టేనా? ఈజ్ ఇట్ రైట్ ఫర్ దెమ్ టు స్పీక్ సో రూడ్లీ? అప్పుడు నందిత వైఫ్ అంటుంది, నువ్వు చేసింది చాలదన్నట్లు ఇంకా మాట్లాడుతున్నావా? ఆర్ యూ స్టిల్ టాకింగ్ యాజ్ ఇఫ్ వాట్ యూ డిడ్ వాజంట్ ఎనఫ్? తిరుపతి పెద్ద మనిషి, మేము పిల్ల తరఫున పెద్ద మనుషులుగా వచ్చాం. వీ హ్యావ్ కమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గర్ల్ యాజ్ ఎల్డర్స్. మీ తరఫున ఇంకెవరైనా వస్తున్నారా? ఈజ్ ఎనీవన్ ఎల్స్ కమింగ్ ఆన్ యువర్ బిహాఫ్? వెంకటేశ్వర్లు, అబ్బాయి వాళ్ళ నాన్న, అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నారు. హియర్ దే కమ్ జస్ట్ యాజ్ వీ వర్ టాకింగ్ అబౌట్ దెమ్. గణపతి, అందరూ కూర్చోండి. ఎవ్రీవన్ ప్లీజ్ సిట్ డౌన్. ఏం జరిగిందో అమ్మాయిని అబ్బాయిని మేము అడుగుతున్నప్పుడు ఎవరు మధ్యలో మాట్లాడొద్దు. నో వన్ షుడ్ స్పీక్ ఇన్ బిట్వీన్ వెన్ వీ ఆస్క్ ద బాయ్ అండ్ గర్ల్ వాట్ హ్యాపెండ్. ఇప్పుడు చెప్పమ్మా. నౌ టెల్ us డియర్, ఏంటి సమస్య? వాట్స్ ద ప్రాబ్లం? నీ భర్త నిన్ను మంచిగా చూసుకుంటలేడా? ఇజంట్ యువర్ హస్బెండ్ ట్రీటింగ్ యూ వెల్? సూర్యకాంతం, అది చిన్నపిల్ల, అదేం చెప్తుంది? నన్ను అడుగు, నేను చెప్తా. షీఈ్ ఎ యంగ్ గర్ల్, వాట్ కెన్ షీ సే? ఆస్క్ మీ, ఐ విల్ టెల్ యూ.
పెద్ద మనిషి గణపతి, అదేంటమ్మా తనకు మాట్లాడటం రాదా, మాట్లాడుకోలేదా, నువ్వు గమ్మునుండు. వాట్ డూ యూ మీన్, కాంట్ షీ స్పీక్ ఫర్ హర్ సెల్ఫ్, యు స్టే క్వైట్, గమ్మునుండు. నందిత, ఆయనే సర్వస్వం అనుకున్నా, ఐ కన్సిడర్డ్ హిమ్ మై ఎవ్రీథింగ్, కానీ ఆయనకు మాత్రం, బట్ ఫర్ హిమ్ నేనంటే లెక్కలేదు, ఐ డోంట్ ఈవెన్ సీమ్ టు మ్యాటర్. మహేష్, నువ్వు ఇలా ఫీల్ అవ్వడానికి నేను ఏమంత పెద్ద తప్పు చేశా, వాట్ బిగ్ మిస్టేక్ హ్యావ్ ఐ మేడ్ ఫర్ యూ టు ఫీల్ దిస్ వే. ఇది మాకు మామూలే, దిస్ ఈజ్ నార్మల్ ఫర్ అస్, మా వంశ పారంపర్యంగా వచ్చింది, ఇట్స్ బీన్ పాస్డ్ డౌన్ ఇన్ అవర్ ఫ్యామిలీ. అంటే ఈ లక్షణం అంటే ఇట్ రన్స్ ఇన్ దేర్ ఫ్యామిలీ. సూర్యకాంతం, చూసారా ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడో, డిడ్ యు సీ హౌ షేమ్లెస్లీ హీ స్పీకింగ్. అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు, దెన్ వై డిడ్ యూ ఈవెన్ గెట్ మ్యారీడ్. మహేష్, పెళ్లి చేసుకుంటే ఏంటి, నాకు ఆ మాత్రం స్వేచ్ఛ లేదా, వాట్ ఇఫ్ ఐఎమ్ మ్యారీడ్, డోంట్ ఐ హ్యావ్ ఈవెన్ దట్ మచ్ ఫ్రీడమ్, ఆర్ డోంట్ ఐ హ్యావ్ దట్ మచ్ ఫ్రీడమ్. సూర్యనారాయణ, నీకు నచ్చినట్లు నువ్వుంటే నా బిడ్డ బ్రతికేం కావాలి, ఇఫ్ యూ లివ్ యాజ్ యూ ప్లీజ్, వాట్ విల్ హ్యాపెన్ టు మై చైల్డ్స్ లైఫ్. మహేష్, నీ కూతురు చిన్న విషయాలను పెద్దగా చేస్తుంది, యువర్ డాటర్ టేక్స్ స్మాల్ ఇష్యూస్ అండ్ బ్లోస్ దెమ్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. వాట్, లెట్స్ రీడ్ ఇట్ అగైన్. యువర్ డాటర్ టేక్స్ స్మాల్ ఇష్యూస్ అండ్ బ్లోస్ దెమ్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. అసలు ఏం జరిగిందో చెప్పండి. పెద్ద మనిషి గణపతి, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్, టెల్ us. సూర్యనారాయణ, నా కూతురు ఇంట్లో వంట చేసినా కూడా ఇంట్లో తినకుండా బయటకు వెళ్ళి స్ట్రీట్ ఫుడ్ తింటున్నాడంట. It is said that he goes out and eats street food instead of eating at home, even though my daughter cooks at home. అలా తినడం వల్ల తనకేమైనా అయితే నా బిడ్డకు ఎవరు దిక్కు, లేదా మా బిడ్డకు దిక్కెవరు. If something happens to him because of eating like that, who will be there to take care of my child or to support my child. గణపతి, ఎరా మీ మామ చెప్పినట్లు బయట స్ట్రీట్ ఫుడ్ తింటున్నావా, హే ఆర్ యూ ఈటింగ్ స్ట్రీట్ ఫుడ్ యాజ్ యువర్ ఫాదర్ ఇన్ లా సేస్. మరేం చేయను, వాట్ ఎల్స్ కెన్ ఐ డూ, నా భార్యకు సరిగా వంట చేయడానికి రాదు. మై వైఫ్ కాంట్ కుక్ ప్రాపర్లీ, ఆమె వండింది తింటే డోకు వస్తుంది. ఇఫ్ ఐ ఈట్ వాట్ షీ కుక్స్ ఐ ఫీల్ లైక్ థ్రోయింగ్ అప్ అంటే వాంతులు రావటం. గణపతి, అయినా సరే ఈవెన్ సో రోడ్ సైడ్ ఫుడ్ తింటావా, విల్ యూ ఈట్ రోడ్ సైడ్ ఫుడ్, అది ముమ్మాటికి తప్పే, దట్స్ డెఫినెట్లీ రాంగ్. మా ఇళ్లలో భార్యలు వండిందే తింటున్నాం అనుకుంటున్నావా, డూ యూ థింక్ దట్ ఇన్ అవర్ హోమ్స్ వీ ఓన్లీ ఈట్ వాట్ అవర్ వైఫ్స్ కుక్, మేము వండుకొని తినడం లేదా, డోంట్ వి కుక్ అండ్ ఈట్ అవర్ సెల్వ్స్. గణపతి, నీ భార్య సరిగా వంట చేయడం నేర్చుకునే వారికి ఇంకెవరినైనా వంట మనిషిని పెట్టు, లేదా నువ్వే వండటం నేర్చుకో. అంటిల్ యువర్ వైఫ్ లెర్న్స్ టు కుక్ ప్రాపర్లీ, ఐదర్ హైర్ ఏ కుక్ ఆర్ లెర్న్ టు కుక్ యువర్ సెల్ఫ్. వంట మనిషి ఎందుకండి, డబ్బు దండగా, కావాలంటే మా అల్లుడికి ఒక వంటల పుస్తకం కొనిస్తాం. వై హైర్ ఏ కుక్, దట్స్ అ వేస్ట్ ఆఫ్ మనీ. ఇఫ్ నీడెడ్ వీ విల్ బై ఏ కుక్ బుక్ ఫర్ అవర్ సన్ ఇన్ లా. ఆ పిచ్చి కూతలు ఆపి మీ కూతురికి కాస్త వంట వార్పు నేర్పించు, పెద్ద మనిషి అంటాడు. స్టాప్ దట్ బ్యాబ్లింగ్, లేదంటే స్టాప్ దట్ యాపింగ్ అంటే ఏమన్నా ఇది బాగా అధిక ప్రసంగం చేసే వాళ్ళని ఇట్లా అంటారు అనమాట. స్టాప్ దట్ బ్యాబ్లింగ్ అండ్ టీచ్ యువర్ డాటర్ హౌ టు కుక్ అ లిటిల్, టీచ్ యువర్ డాటర్ సమ్ కుకింగ్ స్కిల్స్. నేను అబ్బాయిని కాస్త పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతాను. ఐ విల్ టేక్ ద బాయ్ అసైడ్ అండ్ టాక్ టు హిమ్. ఇలా రా, చూడు, కమ్ హియర్, లుక్. నీవు నీ భార్య ఆవేదన, అదే విధంగా మీ అత్తామామల ఆందోళనలు కూడా అర్థం చేసుకోవాలి. యు నీడ్ టు అండర్స్టాండ్ యువర్ వైఫ్స్ యాంగ్విష్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఇన్లాస్ కన్సర్న్స్. వాళ్ళు చెప్తుంది కూడా నిజమే. వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్ ఆల్సో ట్రూ. రోడ్ సైడ్ ఫుడ్ తినడానికి రుచిగా ఉంటుందని నాకు తెలుసు. ఐ నో దట్ రోడ్ సైడ్ ఫుడ్ టేస్ట్ డెలిషియస్. కానీ నువ్వు ప్రతిరోజు బయట తింటే అది నీ ఆరోగ్యం పాడు చేస్తుంది. బట్ ఇఫ్ యూ ఈట్ అవుట్ సైడ్ ఎవ్రీ డే ఇట్ విల్ రూయిన్ యువర్ హెల్త్. నీకు నచ్చినా నచ్చకపోయినా ఇంటి ఫుడ్డే మంచిది. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, హోమ్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్. ఒకవేళ
మీ భార్యకు వంట చేయడం రాకపోతే నువ్వు నేర్చుకో. ఇఫ్ యువర్ వైఫ్ డజంట్ నో హౌ టు కుక్, యూ లెర్న్ ఇట్ యువర్ సెల్ఫ్. భార్య మాత్రమే వంట చేయాలా? షుడ్ ఓన్లీ ద వైఫ్ కుక్? భర్త చేయకూడదా? షుడెంట్ ద హస్బెండ్ డూ ఇట్? ఆ మాటకొస్తే, ఫర్ దట్ మ్యాటర్, మా ఇంట్లో వంట చేసేది నేనే. ఐ ఆమ్ ద వన్ హూ కుక్స్ ఎట్ అవర్ హోమ్. మహా అయితే అరగంట పడుతుంది. ఇట్ టేక్స్ ఓన్లీ హాఫ్ అన్ అవర్ ఎట్ ద మోస్ట్. మహా అయితే ఎట్ ద మోస్ట్. చూస్తుంటే నీకు కూడా తప్పదనిపిస్తుంది. లుకింగ్ ఎట్ యువర్ వైఫ్, ఇట్ సీమ్స్ లైక్ యూ కాంట్ అవాయిడ్ ఇట్ ఐదర్. లేదంటే లుకింగ్ ఎట్ హౌ యువర్ వైఫ్ డస్ థింగ్స్, నీ భార్య చేసేటువంటి పనులు చూస్తూ ఉంటే ఇట్ ఫీల్స్ లైక్ యూ కాంట్ ఎస్కేప్ ఇట్ ఈదర్ ఆర్ ఐదర్, ఎలాగని చెప్పచ్చు. పోను పోను కొంచెం కొంచెం నీకు కూడా అలవాటైపోతుంది. లిటిల్ బై లిటిల్, ఓవర్ టైమ్, పోను పోను, ఓవర్ టైమ్, you will get used to it. You will get used to it too. Slowly, over time, you will get used to it too. వెళ్ళి ఇంకెప్పుడు బయట తిండి తిననని నీ భార్యతో చెప్పు. Now go and tell your wife that you will never eat outside food again. మహేష్, సరే నువ్వు అంతగా బాధపడుతున్నావు కాబట్టి ఇంకెప్పుడు నేను బయట ఫుడ్ తినను. ఆల్ రైట్, సిన్స్ యు ఆర్ సో అప్సెట్, ఐ వోంట్ ఈట్ అవుట్సైడ్ ఫుడ్ ఎనీమోర్. నందిత, మీరేం బాధపడకండి, మీరు వంట నేర్చుకోవడానికి నేను కూడా సహాయం చేస్తాను. భార్య భర్తతో అంటోంది ఈ మాట. డోంట్ వరీ, ఐ విల్ ఆల్సో హెల్ప్ యూ లెర్న్ హౌ టు కుక్. మహేష్, నిజంగా హెల్ప్ చేస్తావా? విల్ యూ రియలీ హెల్ప్? నందిత, అవును, తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఎస్, ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్. ఇంకోసారి ఆ మాట అంటే దవడ వాసిపోద్ది. మీ అమ్మతో ఇంటికి వెళ్ళి వంట నేర్చుకో. వంట చక్కగా చేయడం నేర్చుకున్నాకే తిరిగిరా, లేదంటే అంటూ ఈ కాన్వర్సేషన్ ఎండ్ అవుతుందండి. ఏమండి, ఇంకోసారి ఆ మాట అంటే దవడ వాసిపోద్ది. అలాగే అచ్చంగా మనకు ఆ ట్రాన్స్లేషన్ దొరకదు. కానీ ఇఫ్ యు సే దట్ వన్ మోర్ టైమ్, ఐ విల్ లీవ్ యూ విత్ ఎ స్వాలెన్ చీక్, ఆర్ మనం చెప్పుకోవచ్చు యువర్ జా విల్ బి స్వాలెన్. కానీ ఇది లెస్ కామన్. వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే, ఇఫ్ యు సే దట్ వన్ మోర్ టైమ్, ఐ విల్ స్లాప్ యూ. చెంప పగులుద్ది. మీ అమ్మతో ఇంటికి వెళ్ళి వంట నేర్చుకో. గో హోమ్ విత్ యువర్ మామ్ అండ్ లెర్న్ టు కుక్. వంట చక్కగా చేయడం నేర్చుకున్నాకే తిరిగిరా. కమ్ బ్యాక్ ఓన్లీ ఆఫ్టర్ యూ హ్యావ్ లెర్న్ టు కుక్ వెల్. ఈ వంట చేయడం కూడా ఒక స్కిల్లే కదండి. కాబట్టి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చక్కగా పాటలు పాడగలుగుతున్నారంటే హీఈస్ గుడ్ ఎట్ సింగింగ్ అని అంటాం. సో కాబట్టి నేను ఇంకొక ఆల్టర్నేటివ్ సెంటెన్స్ కూడా ఇచ్చాను. రిటర్న్ ఓన్లీ ఆఫ్టర్ యూ హ్యావ్ గాటెన్ గుడ్ ఎట్ ఇట్. ఏది? వంట చేయటం. ఓకేనా? ఇలా మనం కాన్వర్సేషన్స్ని చదువుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. రైట్. I hope you will like it. That's it for today. Okay friends, that's it for today. I hope you enjoyed this video. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయటం మర్చిపోవద్దండి. బై డూయింగ్ సో యూ హెల్ప్ ఇట్ రీచ్ మోర్ పీపుల్ హూ నీడ్ ఇట్. అదేవిధంగా నాకు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యాపీ లెర్నింగ్.